హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫేమస్ టమాటా చాట్ చేసుకుందాము. ఇది ఫేమస్ ఎక్కడ అనుకుంటున్నారా? వారణాసిలో చాలా ఫేమస్. ప్రతి వీధిలో దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే టేస్టీగా మన ఇంట్లో కూడాను సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం ఇప్పుడు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టమాటా చాట్ కోసము బాగా ఎర్రగా పండిన గట్టి పళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. అలాగే బంగాళదుంపలు కూడా తీసుకుని ఉడికించి మ్యాష్ చేయాలి. ఇది ఆల్రెడీ ఉడికించాను, వీటిని ఇప్పుడు మ్యాష్ చేయాలి. టమాటా చాట్ కోసం కావాల్సిన మసాలాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. సన్నగా తగిన అల్లం ముక్కలు, సన్నగా తగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కిచెన్ కింగ్ మసాలా, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఒక కాయ నిమ్మకాయ రసము, సరిపడినంత కారము, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా వద్దు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం చింతపండు పేస్ట్, ఇది నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ అంటాం కదా, ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిను చాట్ మసాలాతోటి మంచి టేస్ట్ వస్తాయి ఏ చాట్లైనా కూడాను. ఇది ధనియాలు జీలకర్ర వేయించి కొట్టిన పొడి, ఇవి మనకి కావాలి. మసాలా పొడులతో పాటుగా కొంచెం సన్నగా తగిన జీడిపప్పు ముక్కలు, కొన్ని గసగసాలు కావాలి. చాటు గార్నిషింగ్ కోసము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్న కారపూస, అలాగే కొంచెం ఏదైనా భుజియా, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, ఇవి కావాలి. టమాటా చాట్లో జీరా షుగర్ సిరప్ వేస్తారు. అది ఎలా చేయాలంటే ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. తీసుకుని ఒక 3-4 స్పూన్లు షుగర్ వేయాలి. చిన్న స్పూన్లేనివి ఒక 4 స్పూన్లు వేసాను. అలాగే కొంచెము ధనియాలు జీలకర్ర పొడి, ఇది ఒక 2 చెంచాలు. అలాగే కొద్దిగా కారం ఎక్కువ అక్కర్లేదు, కలర్ కోసం. అలాగే చిటికెడు ఉప్పు వేసి బాగా మరిగించాలి. షుగర్ బాగా కరిగి పాకంలాగా రావాలి, జిగురు పాకంలాగా రావాలి. జీరా షుగర్ సిరప్ బాగా ఉడుకుతోంది. ఇది కొంచెం చేతికి జిగురులాగా అంటుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే, స్టవ్ కట్టేసుకోవచ్చు. టమాటాలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే బంగాళదుంప కూడా మ్యాష్ చేసి పెట్టాను. టమాటా చాట్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ఐరన్ ప్యాన్ పెట్టాలి. ఐరన్ ప్యాన్తో అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేని వాళ్ళు ఇంకా ఏదైనా వాడుకోవచ్చు. అందులో కొంచెం నూనె వేసాను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. నెయ్యి కానీ బటర్ కానీ, బటర్ లేదు అందుకే నేను నెయ్యి వేస్తున్నాను. ఇది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే మనం తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. పచ్చిమిరపకాయలు మాత్రం కారాన్ని బట్టి, ఆల్రెడీ మనం కారం కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వేగాలి. అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత మనం గసగసాలు జీడిపప్పు ముక్కలు వేయాలి. వేసి 1 నిమిషం వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు, కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు, సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇది వేసేయాలి. వేసి 1 నిమిషం వేయించాలి. కొంచెం బంగాళదుంప వేగిన తర్వాత చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఇది 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆలు బాగా వేగింది కదా, ఇప్పుడు ఆలుని ఇలా చుట్టూ ఇలా చేసుకుని మధ్యలో గొయ్యలాగా చేయాలి. గొయ్యలాగా చేసి మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో మధ్యలో వేసేయాలి. మధ్యలో వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి మగ్గించాలి. ఒకసారి మూత తీసి కలుపుదాము. కలిపి ఇందాక ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసాము.
అది కొంచెమే ఉంది, ఇప్పుడు ఇంకొంచెం వేద్దాము. వేస్తే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు టైం పట్టచ్చు. మూత పెట్టి మగ్గించుకుందాము. ఒకసారి కలుపుదాము. కొంచెం దగ్గరికి అయింది కదా, ఇప్పుడు ఇందులో ఈ మసాలాలన్నీ వేసుకుందాము ఒకటి ఒకటి. ముందు బ్లాక్ సాల్ట్ వేసుకుందాము. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం కిచెన్ కింగ్ మసాలా. చెప్పాను కదా ఇక్కడ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కిచెన్ కింగ్ వేసాను. వేసి ఒకసారి కలుపుదాము. కలిపి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకుందాం దగ్గరికి. ఇదంతా కూడా మ్యాష్ అయిపోవాలి మెత్తగా. కొద్దిగా నీళ్లు పోసి ఉడికిద్దాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుదాము. ఉడికిపోయింది. ఇది బబుల్స్ వస్తున్నాయి కదా పైన, ఇంకా అయిపోయినట్టేను. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇది ఇంకా కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే కూడా ఇలా వదిలేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు మనకి బేసిక్ టమాటా చాట్ రెడీ అయింది. ఇప్పుడు ఎలా సర్వ్ చేయాలో చూద్దాము. స్టవ్ కట్టేద్దాం ముందు. ఇప్పుడు 2 సర్వింగ్ బౌల్స్ తీసుకున్నాము. చాట్ సెంటర్లలో ఇస్తారు కదా, నేను అలాంటివే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ముందు మన బేస్ టమాటా చాట్ వేయాలి. వేసిన తర్వాత దీనిపైన మనం జీరా షుగర్ సిరప్ చేసాం కదా, ఇది వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మకాయ రసం, నిమ్మరసం తీసి పెట్టుకున్నాము కదా, ఇది వేసుకుందాము. ఇది కొంచెమే చాలు. నిమ్మకాయ రసము, అలాగే కొద్దిగా నెయ్యి పైనుంచి. కొద్దిగా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పైనుంచి ఇప్పుడు బారిక్ సేవ్, సన్న సేవ్ అని చెప్పాం కదా, ఇది వేయాలి. అలాగే భుజియా కూడా ఉంది కదా, భుజియా కూడా వేసుకుందాము. ఇవన్నీ అడిషనల్ టేస్ట్ తప్ప ఇది వేయాలని ఏమీ లేదు. సేవ్ అయితే బాగుంటుంది వేసుకుంటే. అంతే, ఇప్పుడు సర్వింగ్కి రెడీ ఇవి.